తెలియరాసిన వ్యక్తి మోడీ గారు. మోడీ గారు కేవలం ఏదో ఆలయాన్ని మాత్రమే కట్టినటువంటి పిచ్చి ప్రచారం చేస్తున్నారు. అదొక ఆస్పెక్ట్. కానీ అనేక రకాలు నక్కకు నాగులో పరిపాలనంత తేడా ఉంటాయి మోడీ గారి పరిపాలన. ఒక్కటే చెప్పబోతున్నారు. అంతకుముందు పాలకులు అంటే స్వార్థపరుడు, సంపాదించుకుంటారు, ఖర్చు పెడతారు, రూపాయికి 10 రూపాయలు సంపాదించుకుంటారు, స్కామ్లలో ఇబ్బంది పెట్టారు, ఎథిక్స్ లేదు, మోరల్స్ లేదు. ఇది గతం. సొంత మంత్రులే జైలుకు పని చెత్త గతం. కానీ 10 ఏళ్ల కాలంలో ఎక్కడ స్కామ్ లేకుండా, ఎక్కడ తలదించుకునే పరిస్థితి లేకుండా, ఎక్కడ ఒక్కరు అరెస్ట్ కాకుండా ఇవాళ 10 ఏళ్ల మోడీ గారి పరిపాలన శబాష్ అనిపించుకున్నది ఇవాళ భారత జాతీయ మోడీ గారు. రెండవది ఇవాళ శాంతి భద్రతల విషయం. ప్రపంచ చిత్రపటం మీద భారత ఆత్మగౌరవ పతాక ఎగిరేసే విషయంలో కరోనా వచ్చినప్పుడు మీకు తెలుసు, గతంలో వస్తే బ్యాగ్ తెచ్చుకోవడం పేరుంది. కరోనా ఎలా చూసినా బ్యాగ్ తెచ్చుకోవడం చాలా. అలాంటి కష్టకాలంలో కన్నీళ్లు పెట్టారు. కర్తవ్యాన్ని నెరవేర్చిన నాయకుడు మోడీ గారు. కన్నీళ్ళు పెడితే వచ్చేది కాదు, కన్నీళ్ళు పెడితే మంది చచ్చిపోతారని చెప్పి ఆకలితో మనకు 5 కిలో బియ్యం చదువుకున్నాడు. తొందరనే వ్యాక్సిన్ తయారు చేయించి ప్రజలకు 2 డోసులు ఇచ్చి 3వ బూస్టర్ డోస్ కోసం ఇచ్చినటువంటి చెప్తాం. ప్రపంచ దేశాలకే వ్యాక్సిన్ అందించి భారత్ యొక్క గొప్పతనాన్ని చాటుకునే దేశాలు. ఇట్లా ఆపద వచ్చినప్పుడు మనకు మోడీ గారు చేసిన పనులు ఇంత కాదు. మీరు చదవండి, నేషనల్ హైవేస్ 57 to 2014 వరకు 8 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ 10 ఏళ్ల కాలం 8 కిలోమీటర్లు. రైల్వే స్టేషన్ నిర్మాణం ఒకసారి చూడండి. ఇలా సికింద్రాబాద్ కావచ్చు, ఇలా చెల్లపల్లి కావచ్చు. ఇలా మూడవది నేను ఇంతకుముందు చెప్పచ్చు, అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే భారత పౌరుడుగా అమెరికాలో ఉన్నా ఆమె ఇండియన్ అని చెప్పేటువంటి స్థాయికి ఎదిగి భారతీయ పేద దేశంగా, ప్రపంచ బ్యాంకులుగా ముఖ్యమైన దేశంగా, బంగారం ప్రపంచ బ్యాంకులు కుదబెడితే తప్ప జీతాలైన దేశంగా ఉన్నటువంటి దేశం 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి భారత్ 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది భారతీయ. దట్ ఈస్ ఇండియా టుడే. 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, ముస్లిం మహిళలకి దుఃఖాన్ని విధించేటువంటి త్రిపుల్ తలాక్ చట్టం కావచ్చు. ఇవాళ అలాంటి వాటిని ఇట్లా తీసి కొట్టిపడేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నటికీ భారత్లో భాగమని త్రిపుల్ తలాక్ ఇది మా మహిళల్ని హింసిస్తుందని చెప్పి ఇలా తీసి పక్కన పెట్టి తప్ప భయపడతారు మోడీ గారు. అందువల్ల నేను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతా. నా మాటలు మీకు కొత్తగా ఇంకో దగ్గర పోయేది మీ అందరికీ నా భజనగా చేసే ఇక్కడ ఉన్నవారు కొద్దిమంది కావచ్చు, కానీ మొత్తం ఇక్కడ మీరే ఏదైనా టిఫిన్ బయటకు లంచ్ బయటకు కూర్చొని ఆడలేదు. అందరికీ అందరూ తీర్మానం చేసుకొని నేను నిన్ను ఆశ్రయించమని చెప్పుకుంటున్నాను. నెంబర్ 2 కలిసి ఈ హౌసింగ్ బోర్డు దగ్గర కొనుక్కున్న భూములు, కట్టిన అపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఇద్దరు నాకు ఇచ్చిన నేను దానికి అప్పుడు చైర్మన్ రికమెండేషన్ చేశాను. అరే ఆ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరో ఆ కట్టినోడు ఎవరో కానీ సఫర్ అవుతున్నది మాత్రం ఇవాళ కొనుక్కొని ఉండేవాళ్ళు సఫర్ అవుతున్నారు. సఫర్ చేసేటువంటి అధికార ప్రభుత్వం లేదని చెప్పారు, కుండబద్దపడని చెప్పిన వెంటనే ఇది వాళ్ళకి ఇచ్చేయమని చెప్పిన, హక్కులు కల్పించమని చెప్పిన, రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పిన. సరే ఆయనకు తీరిక లేకుండా ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రాక్టీస్ పెట్టి ఆయన కర్తవ్యం కాబట్టి ఇంగ్లేదు ఇదేదో జరిగిపోయింది అని చెప్పేది అనుకున్నాను. సరే జరిగిపోయిన దాని గురించి మాట్లాడతారు కానీ కొనుక్కున్నాను బాజాప్తా అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం కొనుక్కున్నాను. వాళ్ళ పిల్లలకైనా అవసరం ఇవాళ కుదబెట్టుకోవాలనుకుంటే కుదబెట్టుకునే ఆకులేదు, అమ్ముకునే ఆకులేదు, గట్టిగా ఉండు తప్ప ఏం లేదు. ఆ ఇష్యూ కూడా ఎంత ఉంటుంది తెలుసు కాబట్టి డిఫరెంట్గా మీలాంటి అండగా ఉంటాను చేస్తూ సెలవు బాగా